మాధవపట్టణం గ్రామ పెద్దలు శ్రీ సాగరేశ్వర భక్త బృందం మన ఊరు మన బాధ్యత సభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలోని రుద్రభూమిలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సాగరేశ్వర భక్త బృందం గురువర్యులు భవానీరెడ్డి సారథ్యంలో మన ఊరు మన బాధ్యత సభ్యులు శ్రీ సాగరేశ్వర భక్త బృందం సభ్యులు అంతా కలిసి రుద్రభూమిలో పేరుకుపోయిన చెత్త తుప్పలు డొంకలను తొలగించారు. అదేవిధంగా సభ్యులు అంతా రుద్రభూమి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సాగరేశ్వర భక్త బృందం సభ్యులు పురుషోత్తముడు మాట్లాడుతూ తమ గురువర్యులు భవానీరెడ్డి వారి సొంత నిధులతో రుద్రభూమిలో పరమేశ్వరుని విగ్రహం షెడ్లను నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాగరేశ్వర భక్త బృందం గురువర్యులు భవానీరెడ్డి, దుర్గాప్రసాద్ రెడ్డి, మన ఊరు మన బాధ్యత సభ్యులు సత్యనారాయణ, అప్పారావు, చిన్ని, పెంకె వీరబాబు, కుమార్, శ్రీనివాస్, సతీష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆర్థిక సహాయంతో శివుడు నాన్నగారి విగ్రహాన్ని, అలాగే రేక్ షెడ్ని, రోడ్డు కార్యక్రమాలని, మొక్కలు నాటడాన్ని, ఇటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. దాంట్లో భాగంగా ఈరోజు మాఘమాసంలో 3వ ఆదివారం మన ఊరు మన బాధ్యత కార్యక్రమం చేయాలని ఉదయం 7 గంటల నుండి మాధవపట్నం గ్రామ ప్రజావళి, అలాగే శ్రీ సాగరేశ్వర భక్త బృందం కుటుంబ సభ్యులు వచ్చి కాకినాడ నుండి తరలి వచ్చి ఈరోజు ఉదయం 7 గంటల నుండి మాధవపట్నం కైలాసపూరి కార్యక్రమంలో సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుతున్న గ్రామ ప్రజలు, అలాగే సాగరేశ్వర భక్త బృందం కుటుంబ సభ్యులు ప్రతి కార్యక్రమానికి కూడా ముందుండి మేము ఉన్నాము అంటూ సాగరేశ్వర భక్త బృందం ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటున్నారు. దాంట్లో కూడా భాగస్వాములైన మాధవపట్నం గ్రామంలో ఉన్న మాతలు, భక్తులు, ప్రజలు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మా భవానీరెడ్డి గురువు గారు, సాగరేశ్వర భక్త బృందం గురువు గారు, వారికి మనస్ఫూర్తిగా పాదాబంధం తెలియజేస్తున్నాం.